dash is scrutinizing visa applicants' online activity to assess their eligibility. దీన్ని ఏమంటారంటే సోషల్ మీడియా వెట్టింగ్. అంటే వీసా అప్లికెంట్ యొక్క సోషల్ మీడియా ఖాతాలని లాస్ట్ 5 years నుంచి అతను యాక్టివిటీ ఎలా ఉంది, అతను దేనికి లైక్ కొడుతున్నాడు, దేనికి డిస్లైక్ కొడుతున్నాడు, అంటే అతని యొక్క ఆలోచన విధానం ఎట్లా ఉంది, అంటే దేనికి సానుభూతి ప్రదర్శిస్తున్నాడు, ఏ ఉద్యమానికి అదనుగా ఉన్నాడు, సపోర్ట్గా ఉన్నాడు, అంటే అతని యొక్క మానసిక స్థితి అండ్ అతని దేశంలోకి ఎంటర్ అయిన తర్వాత ఎలా ఉండబోతున్నాడు అనేటువంటి అంచనా వేయడానికి యుఎస్ గవర్నమెంట్ రీసెంట్గా ఈ సోషల్ మీడియా వెట్టింగ్ అనేటువంటి దాన్ని కూడా ప్రవేశపెట్టింది అనమాట వీసా అప్లికేషన్స్ ప్రాసెస్ చేయడానికి. నెక్స్ట్ క్వశ్చన్, ద ఫస్ట్ ఇండియన్ ఎవర్ టు సెట్ ఫుట్ ఆన్ ద ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ISS. సో మొట్టమొదటి భారతీయుడు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో అంతర్జాతీయ సౌర కేంద్రంలో మొట్టమొదటి భారతీయుడు అడుగుపెట్టిన మొట్టమొదటి భారతీయుడు ఎవరు అంటే శుభాంశు శుక్లా. నిన్న వెళ్ళారు కదండి, మొన్న రీసెంట్గా యాక్సియం 4 మిషన్లో ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా డ్రాగన్ వ్యోమ నౌకలో బయలుదేరి వెళ్ళి ISSకి డాకింగ్ అయ్యి సో సక్సెస్ఫుల్గా ISS చేరుకున్నారు 9. అందులో మన ఇండియా నుంచి కూడా ఒక వ్యక్తి ఉన్నాడు, శుభాంశు శుక్లా. అండ్ ఇది మొట్టమొదటి రికార్డ్ అనమాట. అంటే ISSకి వెళ్ళిన భారతీయుడు ఎవరు లేరు ఇంతవరకు. అంటే భారతీయ సంతతికి చెందిన వాళ్ళు ఉన్నారు, బట్ వేరే సిటిజన్షిప్తో ఉన్నారనమాట. లైక్ రీసెంట్గా సునీత విలియమ్స్ గారు వచ్చారు కదండి, అక్కడ 8 నెలలు స్ట్రక్అప్ అయిపోయి తర్వాత మళ్ళీ వచ్చారు కదా. సో ఆమె భారత సంతతికి చెందిన ఆవిడ కానీ భారతీయురాలు కాదనమాట. సో ఫస్ట్ భారతీయుడు వచ్చేసి శుభాంశు శుక్లా. అండ్ ఇక్కడ ఇంకొక బిట్టు గుర్తుపెట్టుకోండి, ఇండియా నుంచి మొట్టమొదటిసారి రోదసిలోకి అడుగుపెట్టిన వ్యక్తి అంటే మట్టుకి రాకేష్ శర్మ వస్తాడండి. ఎందుకంటే అంటే ఆయన ISSకి వెళ్ళలేదు కానీ స్పేస్లోకి వెళ్ళాను ఫస్ట్ పర్సన్ అవుతాడు. సో ఇప్పుడు శుభాంశు శుక్లా వచ్చేసి స్పేస్లోకి వెళ్ళిన సెకండ్ పర్సన్ అవుతాడు ఇండియా నుంచి. సో ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొకటి, మొట్టమొదటిసారి వరల్డ్లోనే ఫస్ట్ స్పేస్లో అడుగుపెట్టిన వ్యక్తి అంటే యూరి గగారిన్ వస్తాడు. అండ్ మొట్టమొదటిసారి చంద్రునిపై అడుగుపెట్టిన వ్యక్తి అంటే నీల్ ఆర్మ్స్ట్రాంగ్. అండ్ అదేవిధంగా రెండో వ్యక్తి చంద్రునిపైన అడుగుపెట్టిన రెండో వ్యక్తి అంటే ఆల్డ్రిన్ వస్తాడు. సో ఇద్దరు అంటే ఆల్డ్రిన్ అండ్ నీల్ ఆర్మ్స్ట్రాంగ్ వీళ్ళు ఒకటే మిషన్లో వెళ్ళారు కానీ సో ఫస్ట్ ఒకరు దిగిన తర్వాత కొద్దిసేపటిగా రెండో వాళ్ళకు పర్మిషన్ ఉంటుందన్నమాట. ఎందుకంటే అక్కడ ఎలాంటి వాతావరణ పరిస్థితులు ఉన్నాయి, ఏమన్నా అనుకోని పరిస్థితులు ఎదురైతే ఎలా అన్న విధంగా ఒకటేసారి ఇద్దరిని అలౌ చేయరు. సో ఫస్ట్ అడుగుపెట్టిన వ్యక్తి మట్టుకి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రుడి పైన. నెక్స్ట్ క్వశ్చన్, ది లేటెస్ట్ మెంబర్ టు జాయిన్ బ్రిక్స్ ఆన్ January 6, 2025 ఈజ్. సో బ్రిక్స్లో ఫస్ట్ ఎన్ని ఉన్నాయండి? 5 ఉన్నాయి. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. దాంతో ఈ అక్రానిమ్ అనేటువంటిది ఫామ్ అయింది. ఇది BRICS అనేటువంటిది ఫామ్ అయింది. సౌత్ ఆఫ్రికా 2010లో జాయిన్ అయింది. కానీ ఇప్పుడు అడిషనల్గా ఇంకొక 5 కంట్రీస్ జాయిన్ అయ్యాయి అన్నమాట. వాటిని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మీరు 2 ఈస్ 2 ఐస్ 1 యు అలా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు AEIOUస్లో ఏ ఉన్ను ఓ వదిలేసేయండి, ఇంకా మిగతా 3 ఓవెల్స్ ఉంటాయి కదా, EIU. సో 2 ఈలు అంటే ఈజిప్ట్ అండ్ ఇథియోపియా, అండ్ 2 ఐలు అంటే ఇండోనేషియా, ఇరాన్, అండ్ యు అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ UAE. సో ఈ 5 కొత్తగా జాయిన్ అయ్యాయి అన్నమాట. సో లేటెస్ట్ ఎడిషన్ వచ్చేసి మట్టుకి ఇండోనేషియా. అండ్ ఇక్కడ ఇంకొక కన్ఫ్యూజింగ్ పాయింట్ ఏంటంటే సౌదీ అరేబియా బ్రిక్స్లో మెంబరా కాదా? సో యాక్చువల్గా సౌదీ అరేబియాకి ఇన్విటేషన్ పంపించారు సో బ్రిక్స్లో జాయిన్ అవ్వడానికి, బట్ వాళ్ళు కన్ఫర్మ్ చేయలేదన్నమాట. సో మేము జాయిన్ అవుతున్నాము అనేటువంటిది వాళ్ళ దగ్గర నుంచి మనకు రిట్రాక్షన్ అయింది. సో అది అఫీషియల్గా కన్ఫర్మ్ అవ్వలేదు. సో ఇప్పటికి మట్టుకి ఈ 10 అనమాట బ్రిక్స్ దేశాలు. సో ఈ అక్రానిమ్ ఇప్పుడు ఏమైపోయిందంటే బ్రిక్స్ ప్లస్ అయిందనమాట.
సో ప్లస్ అంటే మిగతా 5 దేశాలను కలుపుకొని ఇప్పుడు బ్రిక్స్ ప్లస్గా వ్యవహరిస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ద వన్ మై లైఫ్ అండ్ మోర్ ఈజ్ ఎ బుక్ బై ఇండియన్ క్రికెటర్. ఆన్సర్ శిఖర్ ధావన్. సో ధావన్, శిఖర్ ధావన్ ఉంది కానీ ధావన్, దాన్నే మీరు ద వన్గా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ధావన్ అనే పేరు ఉంది కదా, సో ఆ పేరునే కొంచెం డిఫరెంట్ ప్రొనౌన్సియేషన్తో 2 వర్డ్స్తో ద వన్ అనే విధంగా బుక్ రాశాడు. సో ఆ బుక్ ఏంటండి, ద వన్ క్రికెట్ మై లైఫ్ అండ్ మోర్. సో రైట్ సైడ్ ఇమేజ్లో కనిపిస్తుంది కానీ బుక్ టైటిల్, సో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, కుంతాల వాటర్ఫాల్ ఈజ్ లొకేటెడ్ ఆన్ కడమ్ రివర్ ఇన్ డాష్ మండల్ ఆఫ్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్. సో ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి ఏ మండలంలో కడమ్ రివర్పై ఉన్నటువంటి కుంతాల వాటర్ఫాల్ ఉంది? సో ఆన్సర్ వచ్చేసి నేరేడిగొండ. నేరేడిగొండ అనే మండలంలోని కుంతాల వాటర్ఫాల్ ఉంది అనమాట. సో గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు రైనీ సీజన్ కదా, సో జనరల్లీ వాటర్ఫాల్స్ అన్నీ కూడా స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తున్నాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.